ఎందుకు ఆపేశారు మళ్ళీ? చెప్తాను ఏమంటే నేను వినింది ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు. నేను వినింది ఏమిటంటే ఈ రిజిగ్నేషన్ చేసినటువంటి స్థానంలో బీజేపీకి అవకాశం ఇస్తారని చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారనేది నేను విన్నాను. ఆ రకంగా ఇదంతా జగన్ నాటక జగన్ పేరు తప్ప ఈ నాటక సూత్రధారులంతా బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని శాసించేటువంటి క్రమంలోనే ఇది జరుగుతుంది అనేటువంటిది నాకు తెలిసిన విషయం. ఇట్ మే బి రాంగ్. నేను ఎందుకంటే ఇప్పుడు రాజుగారు రాజుగారు చాలా మంచోడు అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఎప్పుడు మంచోడు అయినాడని సర్టిఫికేట్ ఇస్తున్నాడు నాకు తెలియదు. రాజుగారు చెప్పినారు విజయసాయి గురించి మంచోడు. నేను కూడా ఆశ్చర్యపోయాను రాజుగారు చెప్తుంటే. నేను కూడా ఆశ్చర్యపోయానంటున్నా. కాబట్టి రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తన పట్టు పెంచుకుంటుంది, తనకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకుంటుంది. ఆ క్రమంలోనే నేను వినింది ఏంటంటే ఇది ఎటు కూటమిగా పోతుంది కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం అంతే కదా, రాజ్యసభ సభ్యత్వం కూటమిగా పోతే ఎవరైతారు? తెలుగుదేశం కావాలా, కానీ బీజేపీ తరఫున చిరంజీవి గారికి ఇవ్వబోతున్నారని. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వెంకటకృష్ణ గారు ఇవన్నీ ఊహాగానాలు అనొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో ఏమన్నాడు? నేను జగన్ గారితో కూడా చెప్పినాను నేను అన్నాడు. కాదండి, ఒక పార్టీ ముఖ్య నాయకుడు పార్టీకి ద్రోహం చేసి పోతుంటే జగన్ అక్కడి నుంచి స్పందించడా? వెంటనే చెప్పి అతను తొలగించినట్టు ప్రకటించండి అని చెప్పడా? అంటే ఇది లాలుచి, ఇది ఒక రకంగా అండర్స్టాండింగ్. ఏమా అండర్స్టాండింగు? అయ్యా బీజేపీ వాళ్ళు చెప్పినారు, మరి నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా పోదలుచుకున్నావా ఉండదలుచుకున్నావా ఏమిటి? నేను బీజేపీ మాట వింటే మంచిదని అనుకుంటున్నాను అనేది వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ అయ్యుండొచ్చు. మీరు అన్న దాంట్లో లాజిక్ లేకపోలేదు. ఒకవేళ చిరంజీవిని బీజేపీ లోకి తీసుకొని రాజ్యసభకు తీసుకోవాలి అనుకుని బీజేపీ అనుకుంటే వైసీపీ నుంచి ఒకరిని రాజీనామా చేయించి ఆ ఖాళీలో ఈయనని తీసుకెళ్ళ, అదే లాజికల్గా బాగానే ఉంది. కానీ దానికి విజయసాయి రెడ్డి లాంటి వాడిని లేపవసరలే. ఆ మిగతా ఉన్న 7-8 మందిలో ఎవరో ఒకరిని తీయచ్చు. విజయసాయి రెడ్డి లాంటి వాడిని మార్చాలి అంటే మార్చారు అంటే అక్కడ ఏదో ఉంది తేడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, నేను వెంకటకృష్ణ గారు, విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి కూడా జగన్ ముఖ్యమంత్రి ఇక్కడున్న మొత్తం కార్యభారం అక్కడ